कभी सोचा नहीं था भगवान मिलेगा, स्वर्ग से भी सुंदर संसार मिलेगा। कभी सोचा नहीं था भगवान मिलेगा, स्वर्ग से भी सुंदर संसार मिलेगा। कभी सोचा नहीं था। ओम शांति। मीठे बच्चे, देही अभिमानी बन बाप को याद करो तो याद का बल जमा होगा। మధురమైన పిల్లలు, దేహి అభిమాని అయ్యి బాబాని స్మృతి చేస్తే స్మృతి బలము జమ అవుతుంది। याद के बल से तुम सारे विश्व का राज्य ले सकते हो। स्मृति బలంతో మీరు మొత్తము విశ్వ రాజ్యాన్ని తీసుకోగలుగుతారు। प्रश्न, कौन सी बात तुम बच्चों के ख्याल ख्वाब में भी नहीं थी जो प्रैक्टिकल हुई है? ఏ విషయము మీకు ఊహల్లో కూడా లేనిది ఇప్పుడు నిజమైనది? మన ఊహలో కూడా లేనిది, చిత్తంలో కూడా లేనిది ఇప్పుడు నిజమైనది విషయం ఏంటి? तुम्हारे ख्याल ख्वाब में भी नहीं था कि हम भगवान से राजयोग सीखकर विश्व के मालिक बनेंगे। మీ ఊహల్లో చిత్తంలో కూడా లేదు మేము భగవంతుడి ద్వారా రాజయోగం నేర్చుకొని విశ్వ యజమానిగా అవుతాము అని। ఎప్పుడైనా ఊహించారా? రాజాయి के लिए పढ़ाई పడేంగే, రాజ్యాన్ని పొందడం కోసం చదువుకుంటామని। अभी तुम्हें अतः खुशी है कि सर्वशक्तिवान बाप से बल लेकर हम सतयुगी स्वराज अधिकारी बनते हैं। ఇప్పుడు మీకు అపారమైన ఖుషి ఉంది। సర్వశక్తివంతుడైన తండ్రి నుండి మేము బలం పొంది సతయుగి స్వరాజ్యాధికారిగా అవుతున్నాము అని। సర్వశక్తివంతుడైన తండ్రి నుండి శక్తిని పొంది మేము సతయుగి స్వరాజ్యాధికారి అవుతున్నామని। ఓం శాంతి। यहाँ बच्चियाँ बैठती है प्रैक्टिस के लिए। वास्तव में यहाँ बैठना उनको चाहिए जो देही अभिमानी बन बाप की याद में बैठे। ఇక్కడ సందలి పైన అకేలు కూర్చుంటారు ప్రాక్టీస్ చేయడానికి, చేయించడానికి। వాస్తవానికి ఇక్కడ దేహి అభిమానిగా ఉండి బాబా స్మృతిలో కూర్చోగలిగిన వాళ్ళే కూర్చోవాలి। సందలి పైన అంటే గద్దీ పైన ఎవరు కూర్చోవాలి? దేహి అభిమానిగా ఉండి బాబా స్మృతిలో కూర్చోగలిగిన వాళ్ళే కూర్చోవాలి। अगर याद में नहीं बैठेगी तो वह टीचर कहला नहीं सकती। ఒకవేళ స్మృతిలో కూర్చోకపోతే వాళ్ళని టీచర్ అనడానికి లేదు। याद में शक्ति रहती है, జ్ఞాన్ మే శక్తి నహి। స్మృతిలో శక్తి ఉంటుంది, జ్ఞానంలో కాదు। దీన్ని స్మృతి బలము, యోగ బలం అని అంటారు, స్మృతి బలం అంటారు। యోగ బలం అనేది సన్యాసుల పదం। బాబా కఠినమైన పదాలని ఉపయోగించరు। బాబా అంటారు, బచ్చే ఇప్పుడు బాబాని స్మృతి చెయ్యండి। చిన్నపిల్లలు అంటే ఎలా బాబాని స్మృతి చేయాలి? చిన్నపిల్లలు అమ్మా నాన్నని స్మృతి చేస్తారు కదా, వాళ్ళైతే దేహధారి అమ్మా నాన్న। మీరైతే విచిత్రమైన పిల్లలు।
ఈ చిత్రము ఇక్కడ మీకు దొరుకుతుంది. ఏ చిత్రము? మీరు విచిత్రమైన పిల్లలు, ఈ చిత్రం మీకు ఇక్కడ దొరుకుతుంది అంటున్నారు. ఏ చిత్రం? శరీరం. మీరు విచిత్ర దేశంలో ఉండేవాళ్ళు, అక్కడ చిత్రం అనేది ఉండదు. మొట్టమొదట ఈ విషయము పక్కా చేసుకోవాలి. ఏ విషయము? నేను ఆత్మ అని పక్కా చేసుకోవాలి. ఎందుకంటే బాబా అంటారు, బచ్చే దేహి అభిమాని అవ్వండి అని. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. మీరు నిర్వాణ దేశం నుండి వచ్చారు. అది మీ ఆత్మలందరికీ నివాస స్థానము. ఇక్కడ పాత్ర చేయడానికి మీరు వచ్చారు. మొట్టమొదట ఎవరు వస్తారు? ఇక్కడ మీరు పాత్ర చేయడానికి వచ్చారు. మొట్టమొదట ఎవరు వస్తారు? అది కూడా మీ బుద్ధిలో ఉంది, మీకు తెలుసు అంటున్నారు బాబా. మొట్టమొదట ఎవరు వస్తారు? ప్రపంచంలో వాళ్ళు ఎవరికి ఈ జ్ఞానం అయితే తెలియదు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, శాస్త్రాలు ఏమేం చదివారో అవన్నీ మర్చిపోండి. కృష్ణుడి యొక్క మహిమ, ఫలానా వాళ్ళ మహిమ ఎంతగా చెప్తూ ఉంటారు. గాంధీజీ గురించి కూడా చాలా మహిమ చేస్తారు. ఇంకా ఆయనే రామరాజ్యం స్థాపన చేసేసాడు అన్నట్టు చెప్తారు. రామరాజ్యాన్ని స్థాపన చేసాడా? ఏం చేయలేదు కదా. ఏముంది ఇప్పుడు? రామరాజ్యం ఉందా? రావణ రాజ్యం ఉంది. కానీ శివ్ భగవాన్ వాచ ఆది సనాతన రాజారాణి యొక్క రాజ్యము రూల్ ప్రకారం ఉండేది. బాబా రాజయోగం నేర్పించి రాజారాణిగా తయారు చేశారు. ఆ ఈశ్వరీయ సంప్రదాయాలన్నిటినీ తెంచేశారు. ఏమంటున్నారు బాబా? శివ్ భగవాన్ వాచ ఆది సనాతన రాజారాణి యొక్క రాజ్యం యొక్క రూల్స్, మర్యాదలు ఏవైతే బాబా రాజయోగం నేర్పించి రాజారాణిగా తయారు చేశారు, ఆ రాజారాణి యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ఈశ్వరీయ రీతి రివాజులు సంప్రదాయాలన్నిటినీ తెంచేశారు అంటున్నారు. అయిపోయింది, ఇంకేంటి. ఆది సనాతన దేవీ దేవత ధర్మంలో ఉన్నటువంటి రాజారాణి వాళ్ళ రాజ్యము రాజయోగం నేర్చుకొని వాళ్ళు తయారయ్యారు. ఆ ధర్మము ఆ రాజ్యంలో ఉన్నటువంటి అన్ని సంప్రదాయాల్ని రూల్స్ని తెంచేశారు. ఎవరు తెంచేశారు? ఈరోజు బాబా చాలా బాగా చెప్తున్నారు. దానికి ముందు ఏం చెప్పారు బాబా? గాంధీ గారిని బోల్డ్ మహిమ చేస్తారు, రామరాజ్యం ఆయనే స్థాపన చేసేసి పోయినట్టు. అసలు శివ పరమాత్మ ఏం చెప్తున్నారంటే, ఆది సనాతన రాజారాణి యొక్క రాజ్యంలో ఉండేటువంటి రూల్స్ బాబా రాజయోగం నేర్పించి రాజారాణిగా తయారు చేశారు. ఈశ్వరీయ సంప్రదాయాలు ఉండే అవన్నీ తెంచేశారు. ఏం చెప్పాడు ఈయన? మాకు రాజారాణి వద్దు, మాకు ప్రజల రాజ్యం కావాలని చెప్పాడు. తను ప్రజారాజ్యం కావాలి అని చెప్పాడు. దాని గతి చూడండి ఇప్పుడు ఏమైందో కనిపిస్తుంది కదా కళ్ళ ముందు. దుఃఖమే దుఃఖం ఉంది, గొడవలు పెట్టుకుంటూ ఉంటారు, అనేక మతాలు అయిపోయినాయి. బాబా అయితే చెప్తారు, ఏమంటారంటే 30 మంది మంత్రులు ఉంటారు, ఏదన్నా ఒక పని చేద్దామంటే 10 మంది ఒప్పుకుంటే 20 మంది వ్యతిరేకిస్తారు, 20 మంది అవునంటే 10 మంది కాదంటారు, ఏ పని అవనివ్వరు, ఇదే ప్రజారాజ్యం అంటారు. ఇప్పుడు మీరైతే బాబా శ్రీమత్ అనుసారము రాజ్యాన్ని తీసుకుంటున్నారు. మీలో ఎంత శక్తి ఉందంటే అక్కడ మీకు సైన్యము మొదలైనవేమీ అవసరం లేదు, భయం పడే అవసరం కూడా ఉండదు. ఇక్కడైతే వేరే దేశాల వాళ్ళు ఏం చేస్తారేమో, దండయాత్ర చేస్తారేమో, ఆక్రమించేసుకుంటారేమో అని సైన్యాన్ని పోషిస్తూ ఉంటారు. మీరు ఎంత యోగశక్తితో మీ రాజ్యాన్ని తీసుకుంటారంటే అక్కడ మీకు సైన్యంతో పని లేదు. లష్కర్ అంటున్నారు బాబా. లష్కర్ అంటే సైన్యం, సేన, అదంతా అవసరం లేదు. భయం అన్న మాటే ఉండదు అక్కడ.
ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. అప్పుడు అద్వైత రాజ్యము, రెండు అనేవి లేనే లేవు చప్పట్లు మోగడానికి. దాన్ని అద్వైత రాజ్యం అని అంటారు. ఇప్పుడు పిల్లల్ని బాబా ఎలా తయారు చేస్తున్నారు? దేవీ దేవతలుగా తయారు చేస్తున్నారు. తర్వాత ద్వైతం వల్ల దైత్యులుగా అయిపోయారు రావణాసుడి ద్వారా. అది అద్వైత రాజ్యము. బాబా ఏమో అద్వైత మతము, దాంతో దేవతలుగా తయారు చేస్తున్నారు. తర్వాత ఏమో ద్వైతం అయిపోతుంది, దైత్యులు అయిపోతారు. దైత్యులు అంటే తెలుసా? దైత్యులు అంటే రాక్షసులు. దేవతలు దైత్యులు అంటారు. సంస్కృతంలో దైత్యులు అంటే రాక్షసులు అన్నమాట. ద్వైతం వల్ల దైత్యులు అయిపోతారు. ద్వైతం అంటే ఇంకా ఒక మతం కాదు కదా. ద్వైతం అంటే 2, 3, 4 ఎన్నన్నీ అయిపోతాయి. ఒకటి 2 అయిపోద్ది, 2 4 అయిపోతుంది, 4 8 అయిపోద్ది, మల్టిప్లై అయిపోతుంది అన్నమాట. మతాంతరాలు, భిన్న మతాలు అయిపోతాయి. దానివల్ల ఏమవుద్ది? అందరూ దైత్యులుగా అయిపోతారు. ఎందువల్ల? ఎవరి వల్ల? రావణాసుడి వల్ల. ఇప్పుడు పిల్లలకి తెలుసు, మనం భారతవాసీలు మొత్తం విశ్వానికి యజమానిగా ఉండేవాళ్ళము. మీకు విశ్వరాజ్యము కేవలము స్మృతి బలంతోనే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ స్మృతి బలంతో మీకు రాజ్యము లభిస్తూ ఉంది. కల్పము లభిస్తుంది కేవలము స్మృతి బలంతో. విశ్వరాజ్యం దేంతో దొరుకుతుంది? కేవలం స్మృతి బలంతోనే. చదువులో కూడా బలం ఉంది. మరి చదువుకొని బ్యారిస్టర్ అవుతారు అంటే, ఇంకేదన్నా పదవి వస్తుంది అంటే బలం ఉన్నట్టే కదా. అయితే అది నయా పైసల బలం. ఆ చదువుల వల్ల వచ్చేది ఏంటి? నయా పైసల బలం అన్నమాట. మీరు యోగ బలంతో విశ్వం పైన రాజ్యం చేస్తారు. సర్వశక్తివంతుడైన బాబా నుండి బలము వస్తుంది. మీరంటారు, బాబా మేము శ్రేష్ఠ విశ్వరాజ్యాన్ని తీసుకుంటాము అని. విశ్వం కూడా శ్రేష్టంగా అయిపోతుంది. ఇది రచయిత రచన యొక్క జ్ఞానం మీకు ఇప్పుడు ఉంది. ఈ లక్ష్మీనారాయణలకి కూడా జ్ఞానము తెలియదు. మేము ఈ రాజ్యాన్ని ఎలా పొందాము అన్నది కూడా తెలియదు. ఇక్కడ మీరు చదువుకుంటున్నారు, మళ్ళీ వెళ్ళి రాజ్యము చేస్తారు. ఎవరైనా చాలా ధనవంతుడి ఇంట్లో జన్మ తీసుకుంటే, వీడు గత జన్మలో మంచి కర్మలు చేశారు, దాన ధర్మాలు చేశారు, అందుకే ఇలాంటి కుటుంబంలో పుట్టారు అని అంటారు. ఎలాంటి కర్మలు చేస్తే అలాంటి జన్మ వస్తుంది. ఇప్పుడైతే ఉన్నదే ఎవరి రాజ్యం? ఇప్పుడు ఉన్నది రావణాసుడి రాజ్యము. ఇక్కడ ఎవరు ఎటువంటి కర్మలు చేస్తే, ఎవరేం కర్మలు చేసినా అవి ఎలా ఉంటాయి? వికర్మలే ఉంటాయి. మెట్లు దిగవలసే ఉంటుంది. అందరికంటే పెద్ద ఉన్నతోన్నతమైన దేవీ దేవత ధర్మంలో వాళ్ళు కూడా మెట్లు దిగవలసే ఉంది. అందరికంటే గొప్ప ధర్మము ఉన్నతోన్నతమైన దేవతా ధర్మంలో వాళ్ళు కూడా మెట్లు దిగవలసే ఉంది. సతో రజో తమో గుణంలోకి రావలసే ఉంది. ప్రతి ఒక్క వస్తువు కొత్తగా ఉన్నది మళ్ళీ పాతగా అవుతుంది. అందుకే ఇప్పుడు పిల్లలకి చాలా ఖుషి ఉండాలి. మీ ఆలోచనలు, మీరు ఊహలో కలలో కూడా ఊహించనిది మేము విశ్వ యజమానిగా అవుతామని ఊహించారా? కలలోనూ కూడా ఊహించనిది ఇప్పుడు విశ్వ యజమానిగా అవుతున్నారు. భారతవాసీలకి తెలుసు, ఈ లక్ష్మీనారాయణల రాజ్యము మొత్తం విశ్వంలోనూ ఉండేది అని. తెలుసా? మనకి తెలుసు లక్ష్మీనారాయణ రాజ్యం విశ్వం మొత్తంలో ఉండేదని. పూజ్యులుగా ఉండేవాళ్ళు వాళ్ళే పూజారులుగా అయిపోయారు. మీరే పూజ్యులు, మీరే పూజారి అని చెప్తారు కదా. ఇప్పుడు మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉండాలి.
ఈ నాటకము చాలా వండర్ఫుల్ నాటకము. మనం ఎలా 84 జన్మలు తీసుకుంటాము దీని గురించి ఎవరికీ తెలియదు. శాస్త్రాలలో 84 లక్షల జన్మలని చెప్పారు. బాబా అంటారు ఇవన్నీ భక్తి మార్గం యొక్క కోతలు. రావణ రాజ్యం ఉంది కదా ఇప్పుడు, రావణ రాజ్యము ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది, ఇవన్నీ మీకు తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేవు. రావణాసురుణ్ణి ప్రతి సంవత్సరము కాలుస్తారు. అంటే అర్థం వాడు శత్రువు అనే కదా. పంచవికారాలు మనుషులకి శత్రువులు కదా. రావణాసుడు ఎవరు, అసలు ఎందుకు కాలుస్తున్నారు ఎవరికీ తెలియదు. మేము సంగమయుగి అనుకునే వాళ్ళకి స్మృతి ఉంటుంది, ఇప్పుడు మేము పురుషోత్తములుగా అవుతున్నాము అని. సంగమయుగి అని అనుకునే వాళ్ళకి తెలుసు మేము పురుషోత్తములు అవుతున్నాము అని. భగవంతుడు మాకు రాజయోగం నేర్పించి నరుడి నుండి నారాయణుడిగా, నారి నుండి శ్రీ లక్ష్మిగా, భ్రష్టాచారి నుంచి శ్రేష్టాచారిగా చేస్తున్నారు అని సంగమయుగి వాళ్ళకి తెలుసు. పిల్లలకి తెలుసు మమ్మల్ని ఉన్నతోన్నతమైన భగవంతుడు చదివిస్తున్నారు అని. ఎంత అపారమైన ఖుషి ఉండాలి. స్టూడెంట్ బుద్ధిలో ఉంటుంది. ఏముంటుంది? మేము ఫలానా చదువుతున్నాము, ఈ విధంగా అవుతాము అని ఉంటుంది కదా. మేము ఫలానా స్టూడెంట్స్ అని. అక్కడైతే కామన్ టీచర్ ఉంటారు, చదువు చెప్పేవాళ్ళు. ఇక్కడైతే అక్కడ సాధారణ టీచర్, ఇక్కడైతే భగవంతుడు చదువు చెప్తున్నారు. మరి ఈ చదువు ద్వారా ఇంత ఉన్నతమైన పదవి దొరుకుతుంది అన్నప్పుడు ఎంత బాగా చదువుకోవాలి. అసలైతే చాలా ఈజీ. కేవలము ఉదయాన్నే అరగంట 30 గంట చదువుకోవాలి. రోజంతా వ్యాపారాలు మొదలైన వాటిలో స్మృతి మర్చిపోతారు. అందుకే ఇక్కడ ఉదయాన్నే వచ్చి అందరూ స్మృతిలో కూర్చుంటారు. ఇక్కడ బాబా ప్రేమగా బాబాని స్మృతి చెయ్యండి అని చెప్తారు. ఏ విధంగా స్మృతి చేయాలి? బాబా మీరు మాకు చదివించటం కోసం వచ్చారు. ఇప్పుడు మాకు తెలిసింది మీరు 5000 సంవత్సరాల తర్వాత వచ్చి చదువు చెప్తారని. బాబా దగ్గరికి పిల్లలు వస్తారు. మరి బాబా అడుగుతారు ఇంతకుముందు ఎప్పుడైనా కలుసుకున్నారా అని. ఈ మాట చాలా చిన్న మాట కాదు. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి మీరు మాకు చదువు చెప్తారని మాకు తెలిసింది అని పిల్లలు అంటారు బాబాతో అని అంటున్నారు కదా. మరి 5000 సంవత్సరాల తర్వాత ఒక్కసారి వచ్చి చదువు చెప్పే బాబా ఆయన చదువు చెప్తున్నారు. ఆ చదువు ఎంత ప్రేమగా చదువుకోవాలి. ఇప్పుడు మనం సరిగ్గా చదువుకోలేదు, ప్రేమగా ఉత్సాహంగా బాబా చదువుకోలేదు, ఖుషీగా బాబా చదువుకోలేదు అనుకోండి. ఈ సమయం గడిచిపోయిన తర్వాత మళ్ళీ రావాలంటే వస్తుందా? మళ్ళీ వస్తే అప్పుడు కూడా మీరు నిర్లక్ష్యం చేస్తారు. ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తారనుకోండి, అప్పుడు కూడా నిర్లక్ష్యమే ఉంటుంది. అందుకని 5000 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చి చదువు చెప్పేటువంటి బాబా, ఆ చదువు మనం ఎంత ప్రేమగా చదువుకోవాలి, చాలా ప్రేమగా చదవాలి కదా. ఇంతకుముందు ఎప్పుడైనా కలుసుకున్నారా అని బాబా అడుగుతారు. ఈ ప్రశ్న ఎవరు సాధు సన్యాసులు అడగలేరు. అక్కడ సత్సంగాల్లో ఎవరంటే వాళ్ళు వెళ్ళి కూర్చుంటారు. వీళ్ళు రావాలి, వీళ్ళు రావచ్చు, వీళ్ళు రాకూడదు, ఇది పద్ధతి అని ఏమీ ఉండదు. చాలామంది వెళ్తుంటే వాళ్ళని చూసి వీళ్ళు, వీళ్ళని చూసి వాళ్ళు అందరూ వెళ్తూ ఉంటారు. మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు మేము గీత రామాయణం అవన్నీ ఎంతో ఖుషీగా వెళ్ళి వినేవాళ్ళము అని. మీరు ఎప్పుడైనా వెళ్ళి విన్నారా? మా చిన్నప్పుడు వినాయక చవితి నవరాత్రులు జరుగుతాయి కదా, అప్పుడు హరికథలు బుర్రకథలు ఏం చెప్తారు, ఇదే చెప్తారు, రామాయణము అవన్నీ చెప్తారు కదా. హరికథలు అన్నీ కూడా వెళ్ళి కూర్చొని వినేవాళ్ళం. రాత్రి పూట 8 గంటలకు మొదలు పెట్టేవారు, 10:30, 11 వరకు చెప్పేవాళ్ళు. ఆ తర్వాత అందరు ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళేవారు. అలాగా మేము కూడా వెళ్ళాం. శ్రీరామనవమికి రామాయణం వినడానికి, మళ్ళీ వినాయక చవితికి కథలు, హరికథలు బుర్రకథలు వినడానికి వెళ్ళేవాళ్ళం.
అదే బాబా అంటున్నారు, మనము ఇంతకుముందు గీత భాగవతం అవన్నీ వినడానికి ఖుషీగా వెళ్ళేవాళ్ళం కదా. గీతా శ్లోకాలు పోటీ జరిగేది, జరిగితే అప్పుడు కూడా మేము గీతా శ్లోకాల పోటీలో పాల్గొనడానికి కొన్ని శ్లోకాలు కంఠస్థం బట్టి వెళ్తూ ఉండేవాళ్ళం. అప్పుడు ఏం అర్థమయ్యేది కాదు. అదంతా భక్తి కూడా, భక్తి వల్ల వచ్చిన ఖుషి. ఏదో ఖుషి ఉండాలి కదా మరి. ఆ సత్యమైన జ్ఞానం తెలియనప్పుడు భక్తి యొక్క ఖుషి అన్న ఉండాలి కదా. చాలా ఖుషితో నాట్యం చేస్తూ ఉండేవాళ్ళు కదా. భక్తి మార్గంలో చాలా ఖుషిగా నాట్యం చేస్తూ ఉండేవాళ్ళు. అక్కడ బతుకమ్మ పండుగ జరుగుతుంది హైదరాబాద్లో. అందరూ బతుకమ్మ ఆట ఆడుతుంటే మేము కూడా అందరు పిల్లలు వెళ్ళిపోయి బతుకమ్మలు ఆటలాడేసి మళ్ళీ వాళ్ళు ఎక్కడో చెరువులో బతుకమ్మల్ని వదలడానికి వెళ్తారు రాత్రిపూట. అది పౌర్ణమి టైం ఉంటుంది, పౌర్ణమికి ముందు వెళ్ళి బతుకమ్మని చెరువులో వదిలేసి చంద్రుడిని ఆ చెరువులో చూస్తారు. అందరి వెనకాల అందరితో పాటు మేము కూడా, పిల్లలు కూడా చీకటైనా సరే ఆ చెరువుల దగ్గరికి వెళ్ళిపోవడం. బతుకమ్మ సాయంకాలం ఆడతారు, 7:30కి వెళ్తారు అందరూ చెరువులో బతుకమ్మను వదిలేయడానికి. అక్కడికి మేమందరూ కూడా వెళ్ళిపోవడం అలా అన్నమాట. అదే అంటున్నారు బాబా, ఖుషితో నాట్యం చేసేవాళ్ళు భక్తి మార్గంలో ఏం అర్థమయ్యేదే కాదు, అది భక్తి మార్గం ఖుషి అని చెప్తున్నారు బాబా. అయితే కూడా అది కూడా కావాలనిపిస్తుంది, ఏమీ లేని దానికి ఏంటో ఒకటి కావాలి కదా. చాలా ఖుషితో నాట్యం చేస్తూ ఉంటారు. అయినా సరే మళ్ళీ కిందికి దిగిపోవడమే ఉంటుంది కదా. రకరకాల హఠయోగాలు అవన్నీ చేస్తూ ఉంటారు, ఆరోగ్యం కోసమే కదా అన్నీ చేస్తారు. మరి బాబా వివరిస్తున్నారు, అవన్నీ భక్తి మార్గం యొక్క రీతి రివాజులు ఉంటాయి, పద్ధతులు. రచయిత రచన గురించి అయితే ఎవరికి తెలియదు. ఇంకా మిగిలింది ఏముంది? రచయిత రచనని తెలుసుకుంటే మీరు ఏ విధంగా తయారవుతున్నారు, తెలియకపోతే ఏ విధంగా అయిపోయారు, మీరు తెలుసుకొని సాల్వెంట్గా అవుతున్నారు. తెలుసుకోకపోవడం వల్ల భారతవాసీలు ఇన్సాల్వెంట్గా అయిపోయారు, కోతలు కోస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఏమేం జరుగుతూ ఉంటుంది, ఎంత డబ్బులు బంగారము అంతా దోచుకుంటూ ఉంటారు. ఇప్పుడు పిల్లలకైతే తెలుసు, అక్కడైతే మనము బంగారు మహల్స్ కట్టుకుంటాము, బ్యారిస్టర్ అవన్నీ చదవడము. ఎవరైనా చదువుతున్నారు అనుకోండి, వాళ్ళకి బుద్ధిలో ఏముంటుంది, నేను చదువుకొని బ్యారిస్టర్ అవుతాను అని ఉంటుంది. మనకేముంటుంది, ఇప్పుడు మనం ఈ చదువుకొని వెళ్ళి విశ్వ యజమానిగా అవుతాము, బంగారు మహల్స్ కట్టుకుంటాము, అలా ఉంటుంది మనకి. వాళ్ళ ఆలోచనకి మన ఆలోచనకి తేడా ఉంది కదా. ఎంత డబ్బులు బంగారం అంతా దోచుకుంటారు, మీరైతే సత్యయుగంలో వెళ్ళి బంగారు మహల్స్ కట్టుకుంటారు. వాళ్ళైతే మేము ఈ చదివి ఇలాగ అవుతాం, ఇల్లు కట్టుకుంటాం, అది చేస్తాం, ఇది చేస్తామని వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. మరి మీకెందుకు బుద్ధిలో ఆలోచన రావట్లేదు, మేము ఈ చదువుకొని ఏమవుతాము, సత్యయుగంలో బంగారు మహల్స్ కట్టుకుంటాము, ప్రిన్సెస్ అవుతాము అని ఆలోచన వస్తుందా? ఏదో మెడకి బరువు తగిలిందని ఇట్లా ఈడ్చుకుంటా జీవిస్తున్నట్టు జీవిస్తున్నారా? ఎంత ఖుషి ఉండాలి. బాబా రోజు మురళి వినమంటున్నారు, బాబా రోజు అమృత వెళ్ళేయమంటున్నారు, ఏదో మెడకి బరువు వేసాడన్నట్టు బతుకుతారు కొంతమంది. ఒక ఖుషి ఉండదు, పాడు ఉండదు. నాకు అలాంటి చూస్తే జాలేస్తుంది. అరే బాబా ఇంత మంచి వారసత్వం ఇస్తుంటే కూడా ఖుషి లేకపోతే ఇంక వీడికి ఏం దొరికితే ఖుషి ఉంటుంది, ఇంక వీళ్ళ బతుకి ఖుషి రాసిపెట్టి లేదనిపిస్తుంది. అంతే కదా. భగవంతుడు వచ్చి చదువు చెప్తున్నారు, భగవంతుడు యజమానిగా చేస్తున్నారు, బంగారు మహల్స్ కట్టుకుంటాము ఇలాంటి చదువుతో అని తెలిసిన తర్వాత కూడా జీవితంలో సంతోషం రాని వాళ్ళకి ఏం దొరికితే వస్తుంది సంతోషం? ఏం రాదు, ఇంకంతే వాళ్ళ కర్మ. నాకైతే జాలేస్తుంది అలాంటి వాళ్ళని చూసి. నాకైతే ఎప్పుడూ చాలా లోపల ఖుషి ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు మన కోసం వచ్చారు, భగవంతుడు మనకి గీతా జ్ఞానం చెప్తున్నారు, రాజయోగం నేర్పిస్తున్నారు, మనల్ని దేవతలుగా తయారు చేస్తున్నారు,
మనము స్వర్గ వారసత్వాన్ని పొందుతాము. ఇవన్నీ చిన్న విషయాలు కాదు, వినడానికి చాలా సింపుల్గా ఉన్నాయి, కానీ వినడానికి వినిపించినంత సింపుల్ కాదు. ఇది చాలా అసాధారణమైన విషయం అన్నమాట. అసాధారణమైన ప్రాప్తి మనకి ఇస్తున్నారు బాబా. మనం గ్రహించలేకపోతున్నామేమో ఒక్కొక్కసారి అని అనిపిస్తుంది. అంటే మనం ప్రిన్సెస్గా స్వర్గంలో ప్రిన్సెస్ అవ్వడానికి చదువుకుంటున్నాము అంటే ఎంతో ఖుషి ఉండాలి. ఎందుకు చదువుకుంటున్నాం? బాబా చెప్పే చదువు. స్వర్గంలో ప్రిన్సెస్ అవ్వడానికి చదువుతున్నాం, కానీ మళ్ళీ బయటికి వెళ్ళగానే ఖుషి అంతా దిగిపోతుంది. ఏదో ఒకటి వస్తుంది, వెలక మాయ. బాబా చెప్పిన విషయాలు అన్నిటితో బాబా ఎక్కించిన ఖుషి అంతా దిగిపోతుంది. మళ్ళీ మాయ కూడా దానిది ఏదో ఒకటి ప్రభావం చూపిస్తుంది బయటికి వెళ్ళగానే. ఈలోపు ఖుషి అంతా పోద్ది. చిన్న చిన్న పిల్లలు కూడాను, చిన్న చిన్న కుమారీలు కూడాను జ్ఞానంలో నిమగ్నం అయిపోతారు. సంబంధికులకైతే ఏమీ అర్థం కాదు, ఎవరో జాదూ చేశారని అనుకుంటారు. మేము ఇక్కడ వెళ్ళనివ్వం, చదువుకోనివ్వం, యోగం అది దీని అని అంటారు. ఈ పరిస్థితిలో కుమారీలు మైనారిటీ తీరని వాళ్ళైతే అమ్మా నాన్న చెప్పినట్టు వినవలసి వస్తుంది. మైనర్ అయితే అమ్మా నాన్న చెప్పినట్టు వినాలి కదా, మరి వాళ్ళ కంట్రోల్లో ఉండాలి. మైనారిటీ తీరిపోతే వాళ్ళ ఇష్టం. మైనారిటీ తీరకుండా అయితే వస్తామన్నా మనం ఇక్కడ పెట్టుకోవడానికి అవ్వదు, చాలా గొడవలు అవుతాయి. మొదట్లో కూడా చాలా గొడవలు అయ్యాయి. కుమారి ఏమో మాకు 18 సంవత్సరాలు వచ్చినాయి అని చెప్పేవారు, వాళ్ళ నాన్నేమో 18 కాదు 16 అని చెప్పేవారు. అప్పుడేమీ పుట్టిన తేదీలు అవన్నీ రాసి పెట్టి ఉంచేవారు కాదు, డేట్ ఆఫ్ బర్త్ రుజువు ఏమి ఉండేది కాదు. వీళ్ళేమో మాకు 18 ఏళ్ళని చెప్తుంటే వాళ్ళేమో 16 ఏళ్ళని చెప్పేవాళ్ళు. గొడవలు అయిపోయేవి, గొడవలు చేసి తీసుకెళ్ళిపోయేవారు. మైనర్ అయితే మరి తండ్రి ఆజ్ఞలోనే నడవాల్సి వస్తుంది. మైనారిటీ తీరినట్లయితే వాళ్ళకి నచ్చిన నిర్ణయము తీసుకోవచ్చు. రూల్స్ కూడా ఉన్నాయి కదా. మరి బాబా అంటారు, మీరు బాబా దగ్గరికి వచ్చినప్పుడు రూల్స్ ఏంటంటే మీ లౌకిక తల్లిదండ్రుల దగ్గర లెటర్ తీసుకురావాలి. బాబా దగ్గర వచ్చినప్పుడు రూల్ ఏంటి? లౌకిక తల్లిదండ్రుల దగ్గర లెటర్ తీసుకురావాలి. మేనర్స్ కూడా చూడవలసి ఉంటుంది. ఒకవేళ లౌకిక తల్లిదండ్రులు లెటర్ ఇచ్చినా సరే ఈ వచ్చినటువంటి వాళ్ళ మేనర్స్ ఎలా ఉంది అది కూడా చూడాల్సి ఉంటుంది. మేనర్స్ సరి లేకపోతే తిరిగి వెళ్ళవలసి వస్తుంది. ఆటలో కూడా అంతే కదా, సరిగ్గా ఆడట్లేదు అనుకోండి, వాళ్ళని ఆటలోంచి తీసేస్తారు. లేకపోతే ఏమవుతుంది, సరిగ్గా ఆడని వాళ్ళందరినీ మ్యాచ్లో పెట్టుకుంటే పరుగు పోతుంది కదా. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు పిల్లలు, మేము యుద్ధ మైదానంలో ఉన్నాము. కల్పకల్పము బాబా వచ్చి మనకి మాయ పైన విజయాన్ని ఇస్తారు. ముఖ్య విషయము పావనంగా అవ్వడం కోసం. పతితులు అయ్యింది వికారాల వల్ల. బాబా అంటున్నారు, కామ మహాశత్రువు, ఇది ఆది మధ్యాంత్యము దుఃఖాన్ని ఇస్తుంది. బ్రాహ్మణులు అయ్యేవాళ్ళే మళ్ళీ దేవీ దేవతా ధర్మంలో వస్తారు. బ్రాహ్మణులు కూడా నంబర్ వారీగా ఉంటారు. దీపం పైన ఆహుతి అవ్వడానికి దీపం పురుగులన్నీ వస్తాయి కదా. కొన్ని ఏమో వెంటనే దీపం పైన ఆహుతి అయిపోయి కాలిపోతాయి, కొన్ని చుట్టూ తిరిగి వెళ్ళిపోతాయి. ఇక్కడ కూడా అలాగే చాలామంది వచ్చారు. కొందరు పూర్తిగా ఫిదా అయిపోయారు, కొందరు విని వెళ్ళిపోయారు. పూర్వం అయితే రక్తంతో కూడా రాసిచ్చేవాళ్ళు, బాబా మేము నీ వాళ్ళే, నీ వాళ్ళుగానే ఉంటాము అని. అయినా కూడా మాయ ఓడించేసింది. అంతగా మాయతో యుద్ధము జరుగుతూ ఉంటుంది. అందుకే బాబా ఇది యుద్ధ రంగం అని అంటారు. మీకు ఈ విషయం కూడా అర్థమవుతుంది కదా. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా
అన్ని వేదశాస్త్రాల యొక్క సారాన్ని తెలియచేస్తున్నారు. చిత్రాలైతే చాలా తయారు చేసేసారు కదా. నారదుడి ఉదాహరణ కూడా ఈ సమయానికి చెందినదే. అందరూ అంటారు మేము లక్ష్మీ నారాయణులుగా అవుతామని. బాబా అంటారు మిమ్మల్ని మీరు లోపల చూసుకోండి. లక్ష్మీనారాయణ అవుతామని మాత్రం అందరు అంటారు, కానీ లోపల చూసుకోండి మేము యోగ్యులుగా ఉన్నామా, మాలో ఏమైనా వికారాలు ఉన్నాయా అని చూసుకోండి. నారదుడిలాగా అందరూ భక్తులే కదా. ఇది ఉదాహరణ ఒకటి చెప్పారు నారదుడి గురించి. నారదుడు వెళ్ళి అయినా స్వయంవరం అయితే ఒకసారి అవుతుంది. అయితే లక్ష్మీదేవి నారాయణుడికి భార్య అయింది, అయిపోయింది. మళ్ళీ మాటి మాటికి స్వయంవరం అవడం, ప్రతిసారి నువ్వేనా లక్ష్మిని వరించేది, ఈసారి నేను వరిస్తానని నేను అడగడం అలా ఎలా కుదురుతుంది? కానీ అక్కడ కథలు అలా చెప్తే మనం కూడా నమ్మేశాం. నిజమే అది. ఎందుకంటే ప్రతి కల్పంలోనూ లక్ష్మీనారాయణులుగా తయారయ్యే పురుషార్థం చేసే అవకాశం దొరుకుతుంది. ప్రతి ఒక్కరూ మేము లక్ష్మీనారాయణ అవుతామని అంటారు. అంటే అయితే చూసుకోండి మిమ్మల్ని మీరని బాబా చెప్తారు. మేము నారాయణని వరించేంత, లక్ష్మీని వరించేంత యోగ్యులుగా అయ్యామా, ఉన్నామా అని చూసుకోవాలి అని అంటారు బాబా. మరి నారదుడు చూసుకుంటే ఎందుకు ఏమైంది తెలుసు కదా మీకు. నారదుడిని అద్దంలో చూసుకో, నన్ను ఎందుకు వరించట్లేదు లక్ష్మి అని అంటే, ఈసారి కూడా నిన్నే వరించింది, నువ్వు మోసం చేసావు అలాగిలాగంటే, అయితే నువ్వు అద్దంలో చూసుకో ఎందుకు వరించలేదో నీకు తెలుస్తుంది అంటారు. అద్దంలో చూసుకుంటే తన రూపం కోతిలాగా కనిపిస్తుంది. కనిపిస్తే నువ్వు కోతిలా కనిపిస్తే నిన్ను లక్ష్మీదేవి ఎలా వరిస్తుందని చెప్తారు. అది తెలుసా మీకు కదా. అందుకే బాబా అంటారు మిమ్మల్ని మీరు చూసుకోండి మేము యోగ్యంగా ఉన్నామా, మాలో ఏమైనా వికారాలు ఉన్నాయా. అందరూ నారదుడిలాగా భక్తుడే కదా, అదొక ఉదాహరణలాగా చెప్పారు అంతే. భక్తి మార్గం వాళ్ళు అంటారు మేము శ్రీ లక్ష్మిని వరించగలమా, అలా అవకాశం అలా కుదురుతుందా అని అంటారు. బాబా అంటారు జ్ఞానం విననంత వరకు సద్గతిని పొందలేరు. నేను పతిత పావనుని, నేనే అందరికీ సద్గతి ఇచ్చేవాడిని. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు బాబా మనని రావణ రాజ్యం నుంచి విముక్తి చేస్తున్నారు. అక్కడైతే భౌతికమైన యాత్రలు ఉంటాయి. భగవాన్ వాచ మన్మనాభవ. బస్ ఇంకా ఈ మన్మనాభవ అన్న దానికోసమైతే ఏం అక్కడ ఇక్కడ ఎదురు దెబ్బలు తినవలసిన అవసరం లేదు. అదంతా భక్తి మార్గం యొక్క దెబ్బలు తినడం. అర్థకల్పము బ్రహ్మరాత్రి, అర్థకల్పము బ్రహ్మపగలు బ్రహ్మరాత్రి. మీరైతే అర్థం చేసుకుంటున్నారు మనము బ్రహ్మకుమారి కుమారులు, మనకిప్పుడు పగలు వస్తుంది, బ్రహ్మ పగలు మొదలవుతుంది కదా. బ్రహ్మకుమారి కుమారులకి మనకిప్పుడు బ్రహ్మ పగలు మొదలవుతుంది. మనము సుఖధామంలోకి వెళ్తాము. అక్కడ భక్తి అనేది ఏమీ ఉండదు. ఇప్పుడు మీరు పిల్లలు తెలుసుకున్నారు మనం అందరికంటే షాహుకారుగా ఉండేవాళ్ళము. మరి ఎంత ఖుషి ఉండాలి, ఎంత ఖుషి ఉండాలి. మనం సుఖధామంలో ఉంటాము, అక్కడ అందరికంటే షాహుకారుగా అవుతాము. ఎంత ఖుషి ఉండాలి. మీరు ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళు? చాలా గరుకుగా ఉండే రాయిలాగా ఉండేవారంట. రఫ్ పత్తరంట బాబా చెప్తున్నారు. చాలా రఫ్గా ఉండే రాయిలాగా ఉండేవారు. ఇప్పుడు బాబా ఏం చేస్తున్నారు? పాలిష్ పెడుతున్నారంట. పాలిష్ పెట్టాలంటే చాలా పదును పెట్టాలి కదా. రాయిని పదును పెట్టాలంటే ఎంత కష్టం అవుతుంది. ఇప్పుడు మరి కష్టమే అవుతుంది. బాబా బాగా తోముతుంటే పిల్లలకి కష్టంగా ఉంటుంది మరి. మరి అంత గరుకు రాతి బుద్ధిలాగా ఉండేవాళ్ళని బాబా చాలా నునుపు రాయిలాగా చేయాలంటే ఎంత మరి తోముతారు కదా. బాబా వజ్రాల వ్యాపారి కూడా కదా. డ్రామానుసారము బాబా అనుభవి రథాన్ని తీసుకున్నారు. అందుకే ఏమంటారు? గొల్లవాడని అంటారు. కృష్ణుడు గొల్లవాడు ఎలా అవుతాడు?
గొల్లవాడు పల్లెటూరు వాడు ఎవరు? బ్రహ్మబాబా. కృష్ణుడు సత్యయుగంలో ఉండేవాడు కదా, కృష్ణుడు గొల్లవాడు ఎందుకు అవుతాడు? కృష్ణుడిని అయితే ఉయ్యాలలో ఊపుతారు, కిరీటం పెడతారు. మరి పల్లెటూరు వాడని ఎందుకు చెప్తున్నారు? గొల్లవాడు పల్లెవాడు అని ఎందుకు చెప్తున్నారు? బాబా ఏమంటున్నారు? మరి కృష్ణుడు చాలా అందంగా ఉండేవాడు, మరి ఇప్పుడు కలియుగంలో వచ్చి ఏమైపోయాడు? వికారంగా తయారైపోయాడు, నల్లగా అయిపోయాడు. అందుకని శ్యామసుందరుడని అంటున్నారు, అందుకే పల్లెటూరు వాడని అంటున్నారు. ఇప్పుడు మీరందరూ బాబా దగ్గరికి అందంగా తయారవడానికి వచ్చారు. బాబా దగ్గరికి వచ్చాక అందంగా తయారవుతారు కదా. నేను చూపిస్తాను మీకు. కొంతమంది జ్ఞానంలో వచ్చిన కొత్తలో వాళ్ళ మొహాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ కొత్తలో వచ్చినప్పుడు అసలు ఎలా ఉన్నారో ఎలా ఉండాలో కూడా ఏమీ సోయి తెలియని వాళ్ళలాగా ఉన్నారు ఒక్కొక్కరు. ఇప్పుడు ఉన్నారు మరి ఎంత నైస్ అయిపోయారంటే అంత నైస్ అయిపోయారు. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. జీవితాన్ని చాలా మంచిగా జీవించే విధానం తెలుస్తుంది అన్నమాట బాబా దగ్గర వచ్చిన తర్వాత. ఎక్కడో పల్లెటూరులో ఉండేవాళ్ళు, బాబా దొరకకపోతే ఎలా ఉండేవాళ్ళం? మనం ఏదో ముందు నుంచే రాయల్ ఫ్యామిలీ నుంచి దిగిపోయినట్టు ఏం ఫీల్ అవ్వక్కర్లేదు. ఇప్పుడు రాయల్ ఫ్యామిలీలోకి వచ్చాం చెప్పాలంటే. ఇంతకుముందు ఎవరు? గాంకే చోరే శ్యామ్ ఠేరే. పల్లెటూరు వాళ్ళంటే మరి అందుకే కృష్ణుడిని శ్యామసుందరుడు అంటున్నారు, నల్లగా ఉంటున్నాడని చెప్తున్నారు. నేను చాలామందిని చూశాను. కొంతమంది పల్లెటూరులో ఉన్నప్పుడు నల్లగా ఎలా ఉన్నారో అర్థం కాకుండా ఉన్నవాళ్ళు సిటీకి వెళ్ళిపోయి ఎంత నల్లటోళ్ళు కూడా నైస్గా అయిపోయారంటే చెప్పలేము ఇంకా. అంటే కల్చర్, సివిలైజేషన్ వచ్చిందనమాట. ఆలోచన విధానం మారింది, జీవన విధానం మారింది, అన్నీ తెలుస్తున్నాయి, అన్నీ అర్థమవుతున్నాయి, సూక్ష్మ బుద్ధి అయింది. ఈ మార్పు ఎందుకు వస్తుందంటే బుద్ధి సూక్ష్మంగా అవడం వల్ల. మోటు బుద్ధి ఉంటే మోటుగా ఫీచర్స్ ఉంటాయి, సూక్ష్మ బుద్ధి ఉంటే సూక్ష్మంగా ఉంటుంది, నైస్గా ఉంటుంది. మరి బాబా జ్ఞానంతో మన ఎలా తయారు చేశారు? చాలా సూక్ష్మ బుద్ధిగా చేశారు. ప్రతి విషయాన్ని చాలా సూక్ష్మంగా అర్థం చేసుకునేగా తయారు చేశారు. బాబా జ్ఞానం యొక్క గరుకురాయి మీద ఎక్కిస్తున్నారంట పదును పెట్టడానికి. రాయికి పాలిష్ పెడుతున్నారంట బాబా. ఇది సత్యమైన సాంగత్యము కల్పకల్పము, కల్పంలో ఒకే ఒకసారి దొరుకుతుంది. తెలిసిందా? ఈ సత్యమైన సాంగత్యము కల్పకల్పము, కల్పానికి ఒకేసారి దొరుకుతుంది. మిగతా అన్నీ అబద్ధపు సాంగత్యాలు. అందుకే బాబా అంటారు, చెడు వినకండి. మిమ్మల్ని నన్ను గ్లాని చేసే లాంటి విషయాలు వినకండి అంటున్నారు బాబా. అంటే దేవతల్ని, శివ బాబాని గ్లాని చేసే లాంటి విషయాలు వినకండి, చెడు వినకండి. దేవతల్ని గ్లాని చేయడం అటు ఉంచి ఇక్కడ బాబా పిల్లలు కూడా ఒకరినొకరు గ్లాని చేసుకుంటూ ఉంటారు. ఇంకేంటి బురకెక్కింది జ్ఞానం. ఎవరో దేవతల్ని గ్లాని చేస్తుంటే అవి వినకండి అని బాబా చెప్తున్నారు. మరి మీలో మీరే ఒకరినొకరు గ్లాని చేసుకుంటే అది వినచ్చా, చేయొచ్చా? అలాగా అది కూడా చేయకూడదు కదా. జ్ఞానంలో వచ్చినటువంటి కుమారీలు అయితే చెప్పొచ్చు, మాకు కూడా తండ్రి ఆస్తిలో హక్కు ఉంది అని. మేము కూడాను భారతదేశం యొక్క సేవ కోసము సెంటర్ తెరుస్తాము, మా ఆస్తి మాకు ఇవ్వండి అని అడగాలి. కుమారీలు ఎక్కడ అడుగుతారు? ఇంకా అమ్మా నాన్నకి ఏం కష్టం వచ్చేస్తుందో, నొప్పి వచ్చేస్తుందని అనుకుంటారు. కన్యాదానం అయితే చెయ్యాలి కదా. కన్యాదానం చేస్తే మరి ఇస్తారు కదా. అదేదో ఈశ్వరీయ సేవ కోసం ఇస్తే సరి. అలాగని కుమారీలకి వాళ్ళ అమ్మా నాన్నలు అందరూ ఇవ్వవలసింది ఇచ్చేస్తే అన్ని సెంటర్లకి ఫటాఫట్ ఇల్లు కట్టించేయచ్చు. ఎక్కడిస్తారు? అమ్మా నాన్న అస్సలు ఇవ్వరు. వినాశనం అయిన తర్వాత ఇస్తారేమో కదా. మీకోసమే కదా ఉంది, మీకోసమే కదా ఉంచేమో అని చెప్తారు. ఎందుకు ఉంచారు, ఎందుకు ఉంది? వినాశనంలో మంటల్లో వేయడానికి ఉంటుంది అంతే. ఇప్పుడు సేవలో పనికిరావడానికి ఇవ్వనప్పుడు ఇవ్వంది ఏముంటే ఎంతుంటే ఏం లాభము? పట్టుకెళ్ళి వినాశనం యొక్క మంటల్లో వెయ్యాలి అంతే. అదే బాబా అంటున్నారు, కుమారులు జ్ఞానంలో వచ్చేవాళ్ళు మీ తండ్రిని అడగాలి, మాకు కూడా ఆస్తిలో వాటా ఉంది కదా, మాకు ఇవ్వండి, మేము భారతదేశం యొక్క సేవలో ఉపయోగిస్తాం, సెంటర్ తెరుస్తాము అని చెప్పేసి.
చాలామందికి కళ్యాణం జరుగుతుంది కదా మరి సేవ వల్ల. ఆ విధంగా యుక్తి రచించాలి. ఇది మీది ఈశ్వరీయ మిషన్. మీరు పత్తర్ బుద్ధిని పారస్ బుద్ధిగా తయారు చేస్తున్నారు. మరి మధుబన్లో నిర్మలా దీది ఉన్నారు కదా జ్ఞాన్ సరోవర్లో. ఆ నిర్మలా దీది అయితే వాళ్ళ నాన్నగారు నువ్వు హాస్పిటల్ తెరుస్తానంటే ఇల్లు కొనిస్తానన్నారంట. నేను అప్పుడు బాబాకు చెప్పారంట, బాబా మా నాన్నగారు ఇలా అంటున్నారు, నువ్వు హాస్పిటల్ తెరుస్తానంటేనే హాస్పిటల్ నడిపిస్తానంటేనే ఇల్లు కొనిస్తానంటున్నారు అంటే, పర్వాలేదు బచ్చి, డబల్ హాస్పిటల్ అని చెప్పు, స్పిరిచువల్ హాస్పిటలు మళ్ళీ మామూలు హాస్పిటలు రెండు నడిపిస్తానని చెప్పు, ఓకే అని చెప్పన్నారంట. అంటే సరే అని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నేను స్పిరిచువల్ హాస్పిటల్ కూడా మామూలు హాస్పిటల్ కూడా నడిపిస్తాను, నాకు ఇల్లు కొనివ్వండి అని అడిగారంట. అడిగితే కొనిపించారు. కొనిపించిన తర్వాత ఒక 2 సంవత్సరాలు నడిపించారు. ఆ తర్వాత ఆమెకి ఫారిన్ వెళ్ళే ఛాన్స్ వచ్చింది, వెళ్ళిపోయారు. ఆ గోరేగాంలో ఉండే ఆమె ఇల్లు ఎక్కడైతే క్లాసులన్నీ నడిపించేదో అది సెంటర్కి ఇచ్చేసింది. ఇప్పుడు ఆ గోరేగాంతో ఆమెకి ఏం సంబంధం లేదు. ఇప్పుడు అక్కడ సెంటర్ ఉంది, వేరే అక్కయ్యలు ఉన్నారు, నడుస్తుంది సెంటర్. కానీ ఆ ఇల్లు నిర్మలా దీది వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఇల్లు, గోరేగాం సెంటర్, బాంబే. వాళ్ళ నాన్నకు అలా చెప్పి తీసుకుందనమాట, ఇల్లు కొనిపించింది అనమాట సెంటర్కి. ఏదో యుక్తి చేయాలి కదా. ముందు కుమారీలకే ఉండదు అంత త్యాగబుద్ధి, ఇంకా అమ్మ నన్ను అడిగి ఏమి ఇప్పిస్తారు. అంత సేవాభావము, అంత బేహద్ ఆలోచన ఉండాలి. ఇది మీది ఈశ్వరీయ మిషను. మీరు పత్తర్ బుద్ధిని పారస్ బుద్ధిగా తయారు చేయొచ్చు. మన ధర్మం వాళ్ళు ఎవరుంటే వాళ్ళు వస్తారు. ఒకే ఇంట్లో దేవీ దేవత ధర్మం యొక్క పువ్వులు తయారవుతారు, మిగతా వాళ్ళేమో రారు. శ్రమ అవుతుంది. బాబా ఆత్మలందరినీ పావనంగా చేసి అందరినీ తీసుకువెడతారు. అందుకే బాబా వివరించారు, సంగమ యుగం యొక్క చిత్రం దగ్గర నిలబెట్టి అందరికీ సంగమ యుగాన్ని గురించి వివరించండి. ఇటువైపు కలియుగము, ఇటువైపు సత్యయుగము. సత్యయుగంలో దేవతలు, కలియుగంలో అసురులు. ఇది మధ్యలో పురుషోత్తమ సంగమయుగం. బాబాయే పురుషోత్తములుగా తయారు చేస్తారు. చదువుకునే వాళ్ళు సత్యయుగంలో వస్తారు, మిగతా అందరూ ముక్తిధామానికి వెళ్ళిపోతారు. మళ్ళీ తన సమయం వచ్చినప్పుడు వస్తారు. ఈ సృష్టి చక్రం యొక్క చిత్రం కూడా చాలా బాగుంది. పిల్లలకి సర్వీస్ చేయాలని అభిరుచి ఉండాలి. మనం కూడా ఈ విధంగా సర్వీస్ చేసి పేదవాళ్ళకి ఉద్ధారము చేసి వాళ్ళని కూడా స్వర్గానికి యజమానిగా తయారు చేయాలి. अच्छा मीठे मीठे सिकिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. స్వయాన్ని చూసుకోవాలి. మేము శ్రీ లక్ష్మీ శ్రీ నారాయణ సమానంగా అవ్వగలమా? మాలో ఏమైనా వికారాలు కానీ ఉన్నాయా? మేము ఆహుతి అయిపోయేవాళ్ళ, చుట్టూ తిరిగి వెళ్ళిపోయేవాళ్ళ? బాబా గౌరవం పోగొట్టేలాంటి పద్ధతులైతే లేవు కదా మాలో అని చూసుకోవాలి. మరి మన ఆలోచన, మన మాటలు, మన నడవడి అన్నీ బాబాకి గౌరవాన్ని తెస్తాయి, సరి లేకపోతే గౌరవాన్ని కూడా పోగొడతాయి. రెండో పాయింట్, అపారమైన ఖుషీలో ఉండడం కోసము ఉదయాన్నే ప్రేమగా బాబాని స్మృతి చేయాలి. చదువు కూడా చదువుకోవాలి. భగవంతుడు మనని చదివించి పురుషోత్తములుగా తయారు చేస్తున్నారు. మనము సంగమయుగి బ్రాహ్మణులు అని నశాలో ఉండాలి. వరదానం. ఆత్మిక శక్తిని ప్రతి కర్మలో ఉపయోగించేటువంటి యుక్తియుక్తులు జీవన్ముక్తులు అవ్వండి. ఈ బ్రాహ్మణ జీవితం యొక్క విశేషతయే
ఆత్మిక స్థితి. ఏంటి విశేషత? బ్రాహ్మణ జీవితం యొక్క విశేషతయే ఆత్మిక స్థితి. ఈ ఆత్మిక శక్తితో స్వయాన్ని సర్వుల్ని పరివర్తన చేయగలరు. ఈ శక్తితో అనేక రకాలుగా భౌతిక బంధనాల నుంచి ముక్తి దొరుకుతుంది. ఏ శక్తితో? ఆత్మిక శక్తితో అనేక రకాల భౌతిక బంధనాల నుంచి ముక్తి దొరుకుతుంది. కానీ యుక్తియుక్తంగా అయ్యి ప్రతి కర్మలో లూజ్ అవ్వకుండా ఆత్మిక శక్తిని ఉపయోగించండి. యుక్తియుక్తంగా అయ్యి ప్రతి కర్మలోనూ లూజ్ అవ్వకుండా ఆత్మిక శక్తిని ఉపయోగించండి. మనస, వాచ, కర్మణ మూడిట్లోనూ వెనువెంట ఆత్మిక శక్తి యొక్క అనుభవం అవ్వాలి. మనస, వాచ, కర్మణ మూడిట్లోనూ వెనువెంట ఆత్మిక శక్తి అనుభవం అవ్వాలి. ఈ మూడిట్లోనూ యుక్తియుక్తంగా ఉన్నవాళ్ళే జీవన్ముక్తులు. అంటే మనస, వాచ, కర్మణ అన్నిట్లో ఆత్మిక శక్తితో యుక్తియుక్తంగా ఉండాలి. స్లోగన్: సత్యత యొక్క విశేషత ద్వారా ఖుషి మరియు శక్తిని అనుభూతి చేస్తూ ముందుకెళ్ళండి. సత్యత యొక్క విశేషత ద్వారా ఖుషి మరియు శక్తిని అనుభూతి చేస్తూ ముందుకెళ్ళండి. ఓం శాంతి. कभी सोचा नहीं था भगवान मिलेगा, स्वर्ग से भी सुंदर संसार मिलेगा। कभी सोचा नहीं था भगवान मिलेगा, स्वर्ग से भी सुंदर संसार मिलेगा। कभी सोचा नहीं था। देख संगम का आनंद हर गम चला गया, मिला मीठा परिवार ये एहसास हो चला। देख संगम का आनंद हर गम चला गया, मिला मीठा परिवार ये एहसास हो चला। उजड़े जहाँ चमन में फिर से फूल खिलेगा, कभी सोचा नहीं था भगवान मिलेगा, स्वर्ग से भी सुंदर संसार मिलेगा। कभी सोचा नहीं था। संसार जिसको ढूंढे मेरे साथ वो है रहता, हम उनको याद करते वो हमको याद करता। हो संसार जिसको ढूंढे मेरे साथ वो है रहता, हम उनको याद करते वो हमको याद करता। तरसते नैन जिसको वो रोज दिखेगा, कभी सोचा नहीं था भगवान मिलेगा, स्वर्ग से भी सुंदर
संसार मिलेगा, कभी सोचा नहीं था। जिस दिन से उसने मुझको अपना बना लिया है, बच्चे तू चिंता मत कर, मैं हूं ना कह दिया है। हो जिस दिन से उसने मुझको अपना बना लिया है, बच्चे तू चिंता मत कर, मैं हूं ना कह दिया है। हो ज्योति बिंदु शिव मुझे साकार मिलेगा, कभी सोचा नहीं था भगवान मिलेगा। स्वर्ग से भी सुंदर संसार मिलेगा, कभी सोचा नहीं था।